దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వ జగత్రక్షకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపూర్ణ వాగ్దానం, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. యోహాను సువార్త 20:27. ప్రియా సర్వ జగత్రక్షుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభావందనాలు తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వత కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడి సంపూర్ణ విజయం మీరు పొందాలని, సంపూర్ణ ఆదరణ మీరు పొందాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మన ఎడల విశ్వాస వీరులమై ఉండాలని ఆయన కోరుచున్నాడు. ఆయన తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసము కాక విశ్వాసం ఉండమనెను. మన అవిశ్వాసము ఆయనను దుఃఖపరుచున్నది దేవదేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన హృదయమును గాయపరుచుచున్నది. దేవుని నమ్ముటకు నిరాకరించుటే అవిశ్వాసం. మనలో ఆయన అవిశ్వాసమును చూచినప్పుడు ఆవేదన చెందుతూ ఉన్నాడు మహిమాస్వరూపుడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు తమ అరణ్యయాత్రలో ఆయనను నమ్మలేదు. ప్రతి చిన్న విషయంనకు సనుకోగలిగారు. దేవుడు చేసిన లెక్కలేనన్ని మేలను మర్చిపోయారు. ప్రభు హృదయంను ఎంతగానో గాయపరిచారు దేవుని బిడ్డలారా. తోమా యేసుక్రీస్తు యొక్క శిష్యుడై ఉండినను 3.5 సంవత్సరముల కాలము ఆయనతో పరుండి నిద్రించి భుజించినప్పటికీ ఆయనను విశ్వసించలేదు. ఆయన శిలువ మరణం తరువాత 3వ దినమున పునరుత్థానుడై లేచునని నమ్మలేదు. నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూసి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? అవిశ్వాసం అయితే దేవుడికి నువ్వు దూరమే. మనం ప్రభువును నమ్ముటకు నిరాకరించినప్పుడల్లా ఆయన హృదయము గాయపడుచున్నది. ఆయనను తోసివేసి వెంబడించుటలో వెనుదీసినప్పుడల్లా ఆయన ఆవేదన చెందుచున్నాడు. అనేక సార్లు అవిశ్వాసం బట్టి ఆయనను పదే సిలువ వేసి మన పాదములతో తొక్కుచూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆయన ముఖం మీద ఉమ్మివేయుచున్నాము. అటువంటి సందర్భంలో ఆయన భరించలేని బాధను అనుభవించున్నాడని కూడా మనం గుర్తించడం లేదు. విశ్వాసం లేకుండా దేవదేవుడికి ఇష్టడైంటే అసాధ్యం. దేవుని వద్దకి వచ్చేవాడు ఆ మహిమాస్వరూపుడు ఉన్నాడని, తను వెతకు వారికి ప్రతిఫలం దయచేయాలని నమ్మాలి కదా. రోగులను స్వస్థపరచుటకు ముందుగా ప్రభు ఎదుటివారి విశ్వాసం గురించి ప్రశ్నించాడు. 2 గుడ్డివారితో ఆయన చేయగలిగిన నమ్ముచున్నారా అని అడిగాను. దేవదేవుని బిడ్డలారా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. దేవుడు నమ్మినలా దేవుడు అద్భుత కార్యాన్ని జీవితంలో చేయగల గొప్ప దేవుడే. మృతి చెందిన లాజరు యొక్క సోదరికి మార్తా ఇట్లనెను, పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నేను జీవగల దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం బట్టి ప్రభు గాయపరచవద్దు. దేవుని బిడ్డారా, అవిశ్వాసంతో మీరు ప్రభుని గాయపరచకండి. విశ్వాస వీరులై మీరు ప్రార్థనా యోధులై ప్రభు ప్రతి మాట నమ్మండి. మీరు నమ్మకం గలవారై, ప్రభు నేను మీ యందు విశ్వాసం ఉంచున్నాను, నీవు అద్భుతము చేయుటకు శక్తిమంతుడవు, నేడును నీవు సజీవుడు అయినావు, నాకు సహాయం చేయమని మనవి చేసినట్లా మీ విశ్వాసం బట్టి ప్రభు అద్భుతమును చేయను. మీ విశ్వాసం బట్టి దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు చేయను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసే నీవు దేవునికి ఎలా ప్రార్థిస్తావు? దేవదేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయక దేవుని యొక్క ప్రసన్నత పొందండి. దేవుని యొక్క కృపతో నింపబడండి. దేవుని ఎరిగిన వారమై స్తుతించడంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది. స్తుతిగాక గొప్ప విడుదలను కలుగు చేయుచున్నది. ప్రభువును స్తుతించుటకు అలవాటు పడిన వారు స్తుతిలోని శక్తిని తప్పక గ్రహిస్తారు కనుక మీరిప్పుడే ప్రభును స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించండి. అవిశ్వాసులుగా కాక విశ్వాస వీరులై ముందుకు సాగండి. ప్రభు మీ ప్రతి అవసరక్కలు కూడా తీర్చి సమాధానం దయచేయను గాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ సర్వప్రియ జగత్రక్షుడా సర్వోన్నతుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదగిన సహాయకుడు నీవే. నీ కుమారుడైన యేసు నామములో ఉదయకాలం మీ దీవులు మాకు దయచేయండి. దేవా నీకు స్తోత్రాలు. అవిశ్వాసగా మేము ఉండకుండా విశ్వాస వీరులై ఉండటానికి మీ కృప దయచేయండి. దేవా మీ కృప చొప్పున మమ్మల్ని బలపరచండి, బ్రతికించండి, మాకు జయమివ్వండి. ఉదయకాలం మీ దీవుల్లో మీ సమానతమైన ప్రతి కార్యములు మీ బిడ్డలను మాకు అందరికీ దయచేసి వీళ్ళందరినీ కూడా మీరు పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి దీవించి బలపరిచి విజయవంతమైన ప్రతి ఆత్మకార్య బిడ్డల పట్ల జరిగించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.